అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. మొదటగా అందరికీ పరాభావనామ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది మన జీవితంలో మన సంవత్సర కాలంలో మొదటగా మనము నూతన సంవత్సరాన్ని ఉగాది పండుగతో ప్రారంభిస్తాము హిందువులందరం కదండీ! మరి ఈ పరాభావనామ ఉగాది పండుగ రోజున మనమందరం తప్పకుండా వంటకాలలో ఉపయోగించేది మామిడికాయ. దాంట్లో మామిడికాయ పులిహోర ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది కదండీ! మరి ఇంకెందుకు లేటు మనం కూడా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా మామిడికాయ తురుముతో పులిహోర అయితే చేసేద్దామండి. మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్‌లో ఇక్కడ నేను బియ్యం అండి ముందుగా శుభ్రంగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి వాటినైతే నీటిలో నానబెట్టి ఉడికించేసేయాలండి. ముందుగా అన్నాన్ని ఈ విధంగా పలుకుగా వండుకుంటే బావుంటుంది. మరీ మెత్తగా చేస్తే మనకి పులిహోర అంతగా టేస్ట్‌గా అనిపించదు. ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా పలుకుగా వండేసుకొని ఒక బెసన్ తీసుకోవాలండి పెద్దది. దాంట్లో మనం ముందుగా ఉడికించినటువంటి బియ్యాన్ని ఈ విధంగా వేసి చల్లారనివ్వాలి రైస్‌ని. ఈ విధంగా స్పూన్ నేను తీసుకొని వేడి రైస్‌ని ఈ విధంగా బెసన్‌లో వేసేసి కొంచెం చల్లారనివ్వాలండి. ముందుగానే మనం అన్నం వండుకుంటే ఏంటంటే హడావిడి ఉండకుండా అన్నం అనేది చల్లబడుతుంది. మనము తాలింపు తర్వాత తురుము తయారు చేసుకునే లోపుగా ఈ రైస్ అనేది కొంచెం పొడిగా చల్లారుతుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మామిడికాయలండి. మనము పులుపు తినే దాన్ని బట్టి అదేవిధంగా మామిడికాయల పులుపు ఆధారంగా తీసుకోవాలండి. నేను తీసుకున్న మామిడికాయలైతే చాలా పులుపుగా ఉన్నాయి. ఈ విధంగా మనము ఔటర్ లేయర్ పొట్టయితే తీసేయాలండి గ్రేటర్‌తో. తీసేసిన తర్వాత తురుముకోవాలి నీట్‌గా. తురుముకున్నాక మనకి ఎంత పులుపు తినగలము అనే దాన్ని బట్టయితే మీరు తీసుకోండి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ విధంగా ఔటర్ లేయర్ తీసేసి పొట్టు అనేది గ్రేట్ చేసేసుకోవాలి. తర్వాత తురుముకోవాలండి. తురిమిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. చాలామంది ఈ తురుముని తాలింపులో వేసి కొంచెం వేయించుకున్నాక దీంట్లో యాడ్ చేస్తూ ఉంటారు తాలింపుతో. నేనైతే ఆ విధంగా చేయనండి. నేనైతే ఇక్కడ రైస్‌లోనే డైరెక్ట్‌గా వేసేస్తాను. తాలింపులో ఈ తురుమును ఉపయోగించను. మీరు అలా కూడా చేసుకోవచ్చు బానే ఉంటుంది. కానీ నేను చేసే విధానంలో మాత్రం ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కరిగిన తర్వాత తురుమునైతే అన్నంలో కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా తురుము కలిపే టైం కల్లా రైస్ అంతా కూడా పొడిగా చల్లబడుతుంది కాబట్టి మనకి ఈజీగా బావుంటుంది కలుపుకోవడానికి కూడా. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసేసుకోవాలండి. తాలింపు కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, పప్పు దినుసులు ఆప్షనల్ అండి. పల్లీలు, వేరుశనగ పప్పు, తర్వాత మినపప్పు మన దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ తాలింపు గింజలైతే వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి 4 తీసుకున్నాను. మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నానండి. ఈ విధంగా పోపు దినుసులైతే వేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ 4 వెల్లుల్లి రెబ్బలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నింటిని మంచిగా వేగనివ్వాలండి ఆయిల్‌లో. మనకెప్పుడైనా తాలింపులో ముఖ్యంగా ఇవన్నీ మంచిగా పచ్చిగా ఉండకుండా అలా అని ఎక్కువగా ఫ్రై అవ్వకుండా తాలింపు చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదండీ! నెక్స్ట్ అయితే పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి ఇంగువ అండి. మనం పులిహోరలో అయినా, సాంబార్‌లో అయినా ఎప్పుడైనా ఉపయోగించేది ఇంగువ. తెలుగు వారందరూ ఉపయోగించే దాంట్లో ఇంగువకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదండీ! ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ అయితే వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత ఫైనల్‌గా కరివేపాకు ఆకులండి. ఇక్కడ 4-5 రెబ్బలు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు మొత్తం కూడా తాలింపులో వేసేటువంటి దినుసులు, ఆకులు అన్నీ వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత చివరగా ఉప్పు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ తురుములో ఉప్పు కలిపాను. ఇక్కడ టేస్ట్ వైస్‌గా చూసుకుంటూ ఉప్పైతే యాడ్ చేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వరకైతే వేశాను. తర్వాత పులుపుని బట్టి మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌ని బట్టి, తినేదాని విధానాన్ని బట్టి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి తురుముతో కూడినటువంటి అన్నం ఉంది కదండీ బెసన్‌లో, దాంట్లో ఈ తాలింపునైతే యాడ్ చేయాలి. ఎంతో ఈజీ కదండీ! హడావిడి ఏమీ లేకుండా సింపుల్‌గా మనం ఈ విధంగా మామిడికాయ తురుముతో పులిహోర అయితే చేసుకోవచ్చండి. సో, పండగ రోజున హడావిడి వాతావరణం అయితే ఉంటుంది. కానీ ఈజీగా మనము ఎప్పుడైనా స్మార్ట్ వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది కదండీ! ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని
దాంట్లో తాలింపునైతే వేసేసుకోండి. నేనైతే ఈ విధంగా మంచిగా ఆ తాలింపంతా కూడా అన్నంలో కలిసే విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి. ఇక్కడ బాదం పప్పులు, కొంతమంది కాజు అలాంటివి కూడా ఫ్రై చేసి పైన మనకి గార్నిషింగ్ లాగా వేస్తూ ఉంటారు. అది ఆప్షనల్ అండి. వేస్తే వేసుకోవచ్చు. కానీ సాంప్రదాయ పద్ధతిలో మాత్రం ఇదే విధంగా చేస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళైతే. నేనైతే ఈ విధంగా చేసేసాను. చూడండి ఎంతో యమ్మీ యమ్మీగా నోట్లో అయితే నీళ్ళూరిపోతున్నాయండి. అంత బాగా కుదిరింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ఈజీగా పర్ఫెక్ట్ కొలతతో పొడి పొడిగా ఉండాలి పులిహోర రైస్ చేసేటప్పుడు మాత్రం. మనకి తురుము కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా పులిహోర అయితే తయారైపోయింది. మన ఉగాది పండుగ పర్వదినాన మామిడికాయతో చేసినటువంటి ఈ పులిహోర మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్. మరొక్క వంటకంతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. ఉగాది పండుగ రోజు మనం మొదటగా చేసుకునేది మామిడికాయ పులిహోర, తరువాత నేతి బొబ్బట్లు. అదే అండి మన భక్షాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నేతి బొబ్బట్లతో. థాంక్స్ ఫర్ వాచింగ్.